రెండవ మీటింగ్ ఈ దినములో మనము యోబు గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. ଆଜି ଆମମାନେ ପବିତ୍ର ବାଇବେଲରୁ ଆଇବ ପୁସ୍ତକ 16 ପର୍ବ 1ରୁ 5 ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ପଢିବା. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండి నెడలా నేనును మీ వలె మాటలాడవచ్చు, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. ଆମମାନେ ଓଡ଼ିଆରେ ପଢିବା ଆଇବ 16ର 1ରୁ 5 ପର୍ଯ୍ୟନ୍ତ. ଏଥିରେ ଆଇବ ଉତ୍ତର କରି କହିଲା, ମୁଁ ଏପରି ଅନେକ କଥା ଶୁଣିଅଛି, ତୁମେ ସମସ୍ତେ ଦୁଃଖଦାୟକ ସାନ୍ତ୍ୱନାକାରୀ ଅଟ। ଅସାର କଥାର କି ଶେଷ ଥାଏ? ଉତ୍ତର ଦେବା ପାଇଁ ତୁମକୁ କେଉଁ କଥା ଉତ୍ତେଜିତ କରୁଅଛି? ମୁଁ ମଧ୍ୟ ତୁମମାନଙ୍କ ପରି କହିପାରନ୍ତି, ଯେବେ ତୁମମାନଙ୍କ ପ୍ରାଣ ମୋର ପ୍ରାଣର ଅବସ୍ଥାରେ ଥାନ୍ତା, ତେବେ ମୁଁ ତୁମମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ବାକ୍ୟମାଳା ଏକତ୍ର ଖଞ୍ଜି ପାରନ୍ତି ଓ ତୁମମାନଙ୍କ ପ୍ରତି ଆପଣା ମୁଣ୍ଡ ହଲାଇ ପାରନ୍ତି। ମାତ୍ର ମୁଁ ଆପଣା ମୁଖରେ ତୁମମାନଙ୍କ ସବଳ କରନ୍ତି ଓ ମୋ ହସ୍ତଧରର ସାନ୍ତ୍ୱନା ତୁମମାନଙ୍କ ଦୁଃଖରେ ଉପଶମ କରନ୍ତା. చదవబడిన ఈ దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ପଠନ ହେଇଥିବା ଈଶ୍ୱରୀୟ ବାକ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିକି ଆମେ ଧ୍ୟାନ କରୁ. కృపా కనికరములు గల మా దేవ, కరుణావాత్సల్యములు గల మా ప్రియ ప్రభువా, మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించి విడువక ఎడబాయక కృప చూపి మా పక్షంగా మేలు చేస్తున్న మా దేవ, మిమ్మును మేమెంతో స్తుతించుచూ ఉన్నాం. ଅନୁଗ୍ରହକାରୀ ପରମେଶ୍ୱର, କରୁଣାମୟ ପ୍ରଭୁ, ତୁମେ ଆମମାନଙ୍କୁ ପରିତ୍ୟାଗ ନ କରି ଅତ୍ୟଧିକ ଭାବରେ ପ୍ରେମ କରୁଥିବା ପ୍ରଭୁ, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା କରୁଛୁ. మా బ్రతుకులో మీరు చేసిన మేలులు, ఉపకారములు, మహోపకారములు అన్నీ తలపోసుకొని మీ నామమును హెచ్చిస్తుండగా, మహిమపరచుచుండగా మీరే ఘనత, మహిమ, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు, ପ୍ରଭୁ ତୁମେ ଆମ ଜୀବନରେ ଅନେକ ଉପକାର କରୁଅଛ, ଅନେକ ମଙ୍ଗଳ କରୁଅଛ, ଏଥିପାଇଁ ସେଥି ଦ୍ୱାରା କେବଳ ତୁମେ ହିଁ ମହିମା, ଗୌରବ, ପ୍ରଶଂସା ପାଅ ବୋଲି ଆମେ ବିନତି କରୁଛୁ. మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଦେଇ ସ୍ତୁତିବାଦ କରି ନମ୍ରରେ ମାଗୁଅଛୁ ପିତା, ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న యోబు గ్రంథం 16వ అధ్యాయములో కొన్ని అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మనం వినవచ్చు. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଆମେ ଆଇବ ପୁସ୍ତକ 16 ପର୍ବରୁ ପଢିଲୁ, ଆଉ ମୁଖ୍ୟ ବିଷୟ ଗୁଡାକ ଅନେକ ଏଥିରୁ ଆତ୍ମିକ ବିଷୟ ଗୁଡାକ ଶିଖିପାରିବା. ఈ 16వ అధ్యాయం అనగానే ఎలీఫజుకు యోబు రెండవ జవాబు అని చెప్పొచ్చు. এই 16 ପର୍ବରେ ଦେଖିଲେ ଆମେ ଦେଖୁଛୁ ଏଲିଫଜକୁ ଆଇବଙ୍କର ଦ୍ୱିତୀୟ ଉତ୍ତର. ఇందులో ముఖ్యంగా ఈ అధ్యాయములో చెప్పబడిన మాట, దేవుడే నన్ను శిక్షించుచున్నాడని యోబు చెప్పుచూ ఉన్నాడు. దేవుడే నన్ను శిక్షిస్తున్నాడని యోబు చెప్పుచూ ఉన్నాడు. ଆଉ ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ବିଶେଷ କରି ଆଇବ ଏମିତି କଥା କହୁଅଛନ୍ତି, ଆଉ ସଦାପ୍ରଭୁ ହିଁ ମତେ ଆଉ ଦୁଃଖ ଦେଉଅଛନ୍ତି, ସଦାପ୍ରଭୁ ହିଁ ମତେ ଦୁଃଖ ଦେଇଅଛନ୍ତି. మన పక్షమున పరమందు సాక్షిగా ఉన్న
క్రీస్తు ప్రభువును గూర్చిన విషయం ఈ అధ్యాయములో చూడవచ్చు. ଆମମାନଙ୍କ ପକ୍ଷରେ ଥିବା ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ଏଇ ଅଧ୍ୟାୟ ବା ପର୍ବରେ ଆମେ ଦେଖିପାରିବା। ఈ అధ్యాయములో దాదాపు 22 వచనాలు వ్రాయబడి ఉండగా ଆଉ ଏଇ ପର୍ବରେ ପାଖାପାଖି 22ଟି ପଦ ଅଛି। ఈ 22 వచనాలను 4 భాగాలుగా చేసుకుని మనం ధ్యానం చేయొచ్చు. ଆମେ ଏ 22ଟି ପଦରେ ଆମେ 4 ଭାଗରେ ବିଭକ୍ତ କରିକି ଆମେ ଧ୍ୟାନ କରିପାରିବା। 1 నుండి 5 వచనాలలో యోబు తన ముగ్గురు స్నేహితులను గద్దించుట, 1ରୁ 5 పଦ ମଧ୍ୟରେ ଆଇବ ତାଙ୍କର 3ଟି ମିତ୍ରଙ୍କୁ ଅନୁଯୋଗ କରୁଅଛନ୍ତି। రెండవ భాగం 6 నుండి 14 వచనాలలో ଆମେ 6ରୁ 14 ଦେଖୁଛୁ ଦ୍ୱିତୀୟ ଭାଗ। తనకు శ్రమ కలిగించింది దేవుడే అని యోబు దేవునితోనూ ఇతరులతోనూ చెప్పుట. ଆଉ ଏଠାରେ ଆଇବ କହୁଅଛନ୍ତି ସଦାପ୍ରଭୁ ହିଁ ମତେ ଆଉ ଦୁଃଖ ବା କ୍ଲେଶ ଦେଇଅଛନ୍ତି। ଆଉ ଏଇ କଥା ସଦାପ୍ରଭୁଙ୍କୁ ପୁଣି ଅନ୍ୟମାନଙ୍କୁ ସେ କହୁଅଛନ୍ତି। అలాగే 15 నుండి 17 వచనాలు ସେମିତି 15ରୁ 17 ପଦ ମଧ୍ୟରେ ఇంత శ్రమ వచ్చినా తాను యథార్థవంతుడనే అని చెప్పుట. ଆଉ ଏତେ କ୍ଲେଶ ଘଟିଲେ ବି ମୁଁ ସରଳ ଗାମୀ କହୁଛନ୍ତି। అలాగునని 18 నుండి 22 వచనాలలో ସେମିତି 18ରୁ 22ରେ తనకు న్యాయం జరగాలని దేవుని ప్రార్థించుట. ଆଉ ସିଏ ଆଉ ନିଜ ପ୍ରତି ତାଙ୍କ ପ୍ରତି ନ୍ୟାୟ ହେବା ପାଇଁ ଆଉ ସେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରିବା ବିଷୟ ଲେଖା ଅଛି। 1 నుండి 5 వచనాల్లో యోబు తన ముగ్గురు స్నేహితులను గద్దించుట, 1ରୁ 5 ଆଇବ ତାର 3ଟି ମିତ୍ରଙ୍କୁ ଅନୁଯୋଗ କରିବା। 6 నుండి 14 వచనాల్లో తనకు శ్రమ కలిగించింది దేవుడే అని యోబు దేవునితోనూ ఇతరులతోనూ చెప్పుట, 6ରୁ 14 ମଧ୍ୟ ଆଇବ ସଦାପ୍ରଭୁ ଠାରୁ ମୁଁ କ୍ଲେଶ ପାଇଛି ସିଏ ପ୍ରଭୁଙ୍କୁ ମିତ୍ରମାନଙ୍କୁ କହୁଅଛନ୍ତି। 15 నుండి 17 వచనాల్లో ఇంత శ్రమ వచ్చినా తాను యథార్థవంతుడని అని చెప్పుట. 15ରୁ 17 ଆମେ ଦେଖିଲୁ ଏତେ କ୍ଲେଶ ଘଟିଲେ ବି ଆଉ ସେ ସରଳ ବୋଲି କହୁଅଛନ୍ତି। 18 నుండి 22 వచనాల్లో తనకు న్యాయము జరగాలని దేవుని ప్రార్థించుట. 18ରୁ 22 ମଧ୍ୟ ତାଙ୍କ పక్షରେ ସଦାପ୍ରଭୁ ଠାରୁ న్యాୟ ସେ ଖୋଜୁଅଛନ୍ତି। ఓ ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే 1 నుండి 5 వచనాల్లో యోబు తన ముగ్గురు స్నేహితులను గద్దించుట మనం చూస్తాం. 1ରୁ 5 ଆମେ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ଆଇବ ତାଙ୍କରି 3ଟି ମିତ୍ରଙ୍କୁ ସିଏ ଅନୁଯୋଗ କରୁଅଛନ୍ତି। యోబు ముగ్గురు స్నేహితులు ఎవరు? 1 ఎలీఫజ్, 2 జోఫర్, 3 బిల్దదు. ଆଉ ଆଇବଙ୍କର 3ଟି ମିତ୍ର କିଏ? ଗୋଟିଏ ଏଲିଫସ୍, ଆଉ ଜଣେ ଜଫର, ଆଉ ଜଣେ ମୁଗୁରେବର ନା బిల్దద్. ବିଲଦଦ। ହଁ, ఎలీఫజ్, జోఫర్, బిల్దద్. ఎలిఫెస్, జాఫర్ ଆଉ బిల్దద్। రైట్. గత అధ్యాయములో అంటే 15వ అధ్యాయములో ఎలీఫజ్, యోబు నీకు దేవుని భయం లేదు, నీవు గర్విష్ఠివి, దుష్టుడివి, అందుకే బాధలు నీకు వచ్చాయని మాట్లాడాడు. ଏଲିଫସ୍ ତାର ଅନ୍ୟ ପର୍ବରେ ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ତୁମକୁ ଜ୍ଞାନ ନାହିଁ, ତୁମେ ଦୁଷ୍ଟ, ଆଉ ଏଥି ଯୋଗୁ ତୁମକୁ ଦୁଃଖ କ୍ଲେଶ ଘଟିଅଛି କହି କଥା କହିଲେ। స్నేహితులు అంటే యోబు స్నేహితులు యోబును ఓదార్చడానికి వచ్చారు అని 2వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నది, గాని వారి మాటలు ఓదార్చడం కాదు, యోబును వేధిస్తున్నాయి. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ତାର 2:11ରେ ତାଙ୍କର 3ଟି ମିତ୍ର ଆସିଲେ ତାଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେବା ପାଇଁ, କିନ୍ତୁ ସାନ୍ତ୍ୱନା ଦେବା ପାଇଁ ନାହିଁ, ତାଙ୍କୁ ଦୁଃଖ ଦେବା ପାଇଁ ହିଁ ସେମାନେ ଆସିଲେ। యోబు మాటలు గాలి మాటలని ଆଉ ఎలీఫజు ସେମାନେ అన్నాడు, బిల్దదు కూడా అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର କଥା ବାୟୁତୁଲ୍ୟ, ଏଇ କଥା ଏଲିଫସ୍ କହିଲେ, ବିଲଦଦ୍ ମଧ୍ୟ କହିଲେ। యోబు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో, 8వ అధ్యాయం 2వ వచనంలో
ఈ ఇద్దరు చెప్పిన సందర్భం మనం చూడవచ్చు. ଆଇବ ତାର 15:2ରେ 8:2ରେ ଏ ଦୁଇ ଜଣଙ୍କର କଥା ଆମେ ଦେଖୁ। ఇప్పుడు యోబు వారికి జవాబు ఇస్తున్నాడు. ବର୍ତ୍ତମାନ ଆଇବ ଆଉ ସେମାନଙ୍କୁ ଉତ୍ତର ଦଉଅଛନ୍ତି। ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు అన్నాడు 2వ వచనంలో. ଦୁଇ ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ ଏପରି ଅନେକ କଥା ଶୁଣିଅଛି, ତୁମେ ସମସ୍ତେ ଦୁଃଖଦାୟକ ସ୍ୱାନ୍ତନାକାରୀ ଅଟ। నిజమే, వాళ్ళు బాధకే కర్తలుగా ఉన్నట్టు చెప్పాడు. 12వ అధ్యాయం 3వ వచనం చదివితే ଆଉ ସେମାନେ କହିଲେ ଯେ ଦୁଃଖଦାୟକ କହୁଛି। ଆମେ 12ର 3 ପଦ ପଢିଲେ మనకు ఆ విషయం కొంత జ్ఞాపకం వస్తుంది. ଆମମାନଙ୍କୁ ସେ ବିଷୟ ସ୍ମରଣକୁ ଆସିବ। 13వ అధ్యాయం 4వ వచనంలో మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ 13 ପର୍ବ 4 ପଦରେ ମାତ୍ର ତୁମେ ମାନେ ମିଥ୍ୟା ବାକ୍ୟ ରଚକ, ତୁମେ ସମସ୍ତେ ମୂଲ୍ୟହୀନ ବୈଦ୍ୟ। కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి ఆలోచన ఏంటంటే యోబు అనే ఈ మనిషి మహాపాపి అని, పాపాన్ని బట్టి ఈ శ్రమ వచ్చింది అని ఇంతకుముందు ఎన్నోసార్లు వీరు మాట్లాడారు. ସେମାନଙ୍କର ଚିନ୍ତା କଣ, ମାନେ ଆଇବ କୌଣସି ଭୁଲ କରିଥିବା ହେତୁ, ପାପ କରିଥିବା ହେତୁ ଏଇ ସମସ୍ତ ତାକୁ ଘଟୁଅଛି। ତେଣୁ ଏଇ ସବୁ ଏମାନଙ୍କୁ ଘଟୁଛି ବୋଲି ଆମେ ଚିନ୍ତା କଲୁ ଏହା ପୂର୍ବରୁ। అదే సంగతి వారు మాటి మాటికి మాట్లాడుతూనే వచ్చారు. ଆଉ ସେଇ ସମସ୍ତ ବିଷୟ ସେମାନେ ବାରମ୍ବାର କହିକି ଆସିଲେ। ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. ఇలా మాట్లాడడం వలన ఏమీ ప్రయోజనము లేదు. ପ୍ରିୟମାନେ, ଆମେ ଆଲୋଚନା କରିବାକୁ ପଡିବ, ଚିନ୍ତା କରିବାକୁ ପଡିବ। ଏପରି ବାରମ୍ବାର କହିବା କିଛି ପ୍ରୟୋଜନ ନାହିଁ। వీరిని బట్టి ఆలోచన చేస్తే వీరు భలే ఆదరణకర్తలు, గొప్ప ఆదరణకర్తలు, మహా ఆదరణకర్తలు. వీళ్ళు వచ్చి ఆదరిస్తే ఎలాంటివాడైనా సరే భలే ఆదరించబడిపోతారు అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. ଆଉ ଏମାନେ ଆସିଲେ ବହୁତ ବଡ, ଏମାନେ ସାନ୍ତ୍ୱନାଦାୟକ, ଏମାନେ ବହୁତ ବଡ ସାନ୍ତ୍ୱନାକାରୀ, ଏମାନେ ଯଦି ଆସିବେ ବହୁତ ସାନ୍ତ୍ୱନା ମିଳିବ ଏପରି ଭାବିବେ। చూచి చూచి ఆలోచించి వారితో యోబు మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. ଆଉ ସେମାନଙ୍କୁ ଦେଖି ଦେଖି ଚିନ୍ତା କରି କରି ଆଇବ ଏଇ ପ୍ରକାର ସେ କହିଲେ। ఈ గాలి మాటలు ముగిసిపోయినా ఇప్పుడైనా ముగిస్తారా లేదా? ଏ ବାଇତୁଲ୍ୟ କଥା କଣ ସମାପ୍ତ ହେଲା କି? ନା ଏବେ ସମାପ୍ତ କରିବ କି? నా మాటల చేత మీకేదైనా బాధ కలిగించిందా? ଆଉ ମୋ କଥା ହେତୁ ତୁମକୁ କଣ ଦୁଃଖ ଦେଇଅଛି କି? నా స్థితిలో మీరుండిన ఎడల మీ స్థితిలో నేను మాట్లాడవచ్చును. ଆଉ ତୁମେ ଯଦି ମୋ ସ୍ଥାନରେ ଥାଆନ୍ତା ତାହେଲେ ମୁଁ ସେମିତି କଥା କହିଥାନ୍ତା କି? అతనికి వచ్చిన మహాశ్రమ బాధితుణ్ణి పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడడం సులభమే. ତାଙ୍କୁ ଯେଉଁ ଭୟଙ୍କର କ୍ଲେଶ ଆସିଲା, ମୁଖରେ ଯଦି ଯାହା ହଉଛି କଥା କହିବା ଅତି ସହଜ ଅଟେ। నా స్థితిలో మీరుండి మీ స్థానములో నేను ఉంటే నేను మీకంటే బాగానే ఆదరణ కలిగించే మాటలే మాట్లాడేవాడినన్నాడు 5వ వచనం. 5 ପଦରେ କହିଲେ, ମୁଁ ଆପଣ ମୁଖରେ ତୁମମାନଙ୍କ ସବଳ କରନ୍ତି, ମୋ ଅଷ୍ଟଥର ସାନ୍ତ୍ୱନା ତୁମମାନଙ୍କ ଦୁଃଖରେ ଉପଶମ କରନ୍ତା। నా పెదవుల మాటలు మిమ్మల్ని ఆదరించేవే, ఓదార్చేవే అన్నాడు. ସେ କହିଲେ, ମୋ ଦୁଃଖର ଉପଶମ ହଉନାହିଁ, ମୁଁ ନୀରବ ହେଲେ କି ମୋର ଆରାମ ହୁଏ। ఆదరణ కలిగించే మాటలు వారు మాట్లాడాలి గాని హృదయాన్ని నొప్పించే మాటలు, వారు బాధపరచే మాటలు మాట్లాడకూడదు, చెప్పకూడదు. ସେମାନେ ସାନ୍ତ୍ୱନାକାରୀ କଥା ଭାବରେ ସାନ୍ତ୍ୱନା ଦେବା କଥା, ସାନ୍ତ୍ୱନାର କଥା କହିବା କଥା, କିନ୍ତୁ ସେମାନେ ଦୁଃଖ ବା ସେମାନଙ୍କୁ ବ୍ୟଥ ଦେବା କଥା କହିଲେ, ଏମିତି କଥା କହିବା ଉଚିତ ନୁହଁ।
అదే యోబు మనసులో చాలా బాధపడుతూ, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. ତେଣୁ ଆଇବ ଏ ସବୁ ସିଏ ଦୁଃଖିତ ହେଇ ଚିନ୍ତା କରି ତୁମେ ସମସ୍ତେ ଦୁଃଖଦାୟକ କିନ୍ତୁ ସାନ୍ତ୍ୱନାକାରୀ ନୁହଁ। చాలా సార్లు చాలా మంది వెళ్ళింది ఆదరణ కూడిక, ఆ ఆదరణ కూడికలో ఆదరించడానికి బదులు, పిల్లలు ఎవరైనా చనిపోయినప్పుడు కూడిక పెట్టుకుంటే ఆదరణ కూడిక అంటారు కదా, ఆ ఆదరణ కూడికలో ఆదరించడానికి బదులు అబ్బో ఇంకా బాధ ఎక్కువ చేసే వాళ్ళుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ଆମେ ଦେଖୁଛୁ ଅନେକ ଜାଗାରେ ଯେତେବେଳେ ଲୋକେ ମରିବେ ଆଉ ସେମାନେ ସାନ୍ତ୍ୱନା ସଭା ଆୟୋଜନ କରନ୍ତି, ସେ ସାନ୍ତ୍ୱନା ସଭାକୁ ଗଲେ ସାନ୍ତ୍ୱନାର କଥା ଶୁଣିବା ପ୍ରତିବଦଳେ ଆଉ ଲୋକମାନେ ଦୁଃଖର କଥା కుహନ୍ତି। వాస్తవంగా అసలు ఆదరించేవాడెవరు? ବାସ୍ତବରେ କିଏ ଆମମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେଇପାରନ୍ତି? ఆదరించేవాడు పరలోకపు తండ్రి అనే మాటలు మనము చూడవచ్చు. ଆମକୁ ସାନ୍ତ୍ୱନା କରିବା ପାଇଁ ହେଲେ କେବଳ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ଆଉ ତାଙ୍କେ ହିଁ ଅଛନ୍ତି, ଆମେ ଦେଖିପାରିବା। కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనము నుండి మనము చదివినట్లయితే మనకు అక్కడ సంగతులు కనబడతాయి. ଆମେ ଯେତେବେଳେ ପ୍ରଥମ କରନ୍ତି ତାର 1 ପର୍ବ 3ରୁ ଯେତେବେଳେ ଆମେ ପଢିବା ଆମେ ସେଇଠି ଆମେ ଦେଖିପାରିବା। కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. మొదటి కొరింథీ 1:3 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. ଦ୍ୱିତୀୟ କରନ୍ତି ତାର 1ରୁ ଆମେ ପଢିବା। ଆମ୍ଭମାନଙ୍କ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଈଶ୍ୱର ଓ ପିତା ଧନ୍ୟ, ସେ ଦୟାମୟ ପିତା, ସମସ୍ତ ସାନ୍ତ୍ୱନାଦାତା ଈଶ୍ୱର। కనుక ఈ వచనములో తండ్రి ఆదరించేవాడు, సమస్తమైనను ఆదరణను అనుగ్రహించేవాడు తండ్రి అని మనకు అర్థమైంది. ଆମେ ଦେଖୁଛୁ ସାନ୍ତ୍ୱନାଦାତା ଆମମାନଙ୍କର ଈଶ୍ୱର ପିତା, ଆଉ ଏଠାରେ ପିତା ଭାବରେ ସମ୍ବୋଧନ କରାଯାଇଛି ଈଶ୍ୱରଙ୍କ। 5వ వచనములో క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది అన్నాడు. 5 ପଦରେ ଆମେ ପଢୁଛୁ, କାରଣ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସକାଶେ ଆମ୍ଭମାନଙ୍କ ଦୁଃଖ ଭୋଗ ଯେପରି ପ୍ରଚୁର, ସେହିପରି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ଆମ୍ଭମାନଙ୍କର ସାନ୍ତ୍ୱନା ମଧ୍ୟ ପ୍ରଚୁର। ప్రియులారా, క్రీస్తు ద్వారా ఆదరణ, తండ్రి ద్వారా, కుమారుని ద్వారా ఆదరణ అనే మాటలు ఈ భాగంలో మనం చూస్తున్నాం. ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ସାନ୍ତ୍ୱନା ପ୍ରଚୁର ଭାବରେ ପାଉଛୁ। ହଁ, ପିତା ଦ୍ୱାରା ପୁଣି ପୁତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଚୁର ଭାବରେ ପାଉଛୁ। మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. କେବଳ ତାହା ନୁହେଁ, ପବିତ୍ର ଆତ୍ମା ମଧ୍ୟ ଏସେ ସାନ୍ତ୍ୱନାକାରୀ, ଜହନ ତାର 14ର 16 ପଦରେ କୁହାଯାଇଛି। నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. ଆଉ ମୋ ପିତାଙ୍କୁ ଅନୁରୋଧ କରିବି, ପୁଣି ତୁମମାନଙ୍କ ସାଙ୍ଗରେ ଚିରକାଳ ରହିବା ନିମନ୍ତେ ସେ ତୁମମାନଙ୍କୁ ଆଉ ଜଣେ ସାହାଯ୍ୟକାରୀଙ୍କୁ ଅର୍ଥାତ୍ ସତ୍ୟମୟ ଆତ୍ମାଙ୍କୁ ଦେବେ। కనుక తండ్రి ఆదరించేవాడు, కుమారుడు ఆదరించేవాడు, పరిశుద్ధాత్మ ఆదరించేవాడు అని మనము చూస్తున్నాం. ଏଣୁ ଆମେ ଏମିତି ଦେଖୁଛୁ ଯେ ପିତା ଆମମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା କରନ୍ତି, ପୁତ୍ର ସାନ୍ତ୍ୱନା କରନ୍ତି, ଆଉ ତାପରେ ପବିତ୍ର ଆତ୍ମା ମଧ୍ୟ ସେ ଆମମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା କରନ୍ତି। అలాగునని అపోస్తల కార్యాలు 9:31లో పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి 9:31లో చూస్తాం. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରେରିତ ପୁସ୍ତକ ତାର 9:31ରେ ମଧ୍ୟ ଦେଖୁଛୁ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ସାହାଯ୍ୟରେ ଲେଖା ହେଇଛି।
ఆ భక్తులు కూడా ఒకని మాట ద్వారా ఒకరు రాక వలన ఆదరించబడతారు అనే విషయం కూడా లేఖనాల్లో వ్రాయబడింది. ଆମେ ଭକ୍ତମାନଙ୍କ ବିଷୟରେ ମଧ୍ୟ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦେଖୁଛୁ, ତାଙ୍କର ଆଗମନ ବିଷୟରେ ସେମାନେ ପରସ୍ପରକୁ ସେମାନେ ଆଉ ସାନ୍ତ୍ୱନା ଦିଅନ୍ତି। కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5-6 వచనాలలో మనము చూడవచ్చు. ଆଉ ଦ୍ୱିତୀୟ కొరింథీయుତ 7:5 ଆଉ 6ରେ ଆମେ ଦେଖିପାରିବୁ। మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. తీతు రాక వలన మమ్మును ఆదరించెను అని వ్రాయబడింది. ଆମେ ଦେଖୁଛୁ କାରଣ ମାକ ଦିନରେ ଉପସ୍ଥିତ ହେଲା ଥରେ ମଧ୍ୟ ବାହାରେ ଯୁଦ୍ଧ ଭିତରେ ଭୟ ଏହିପରି ସବୁ ପ୍ରକାର କ୍ଲେଶ କରିବାରୁ ଆମ୍ଭମାନଙ୍କ ଶରୀର ସୁଦ୍ଧା ବିଶ୍ରାମ ପାଇଲା ନାହିଁ। ତଥାପି ଭଗ୍ନାଂଶ ମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦିଅନ୍ତି ଯେ ଈଶ୍ୱର ସେ ତିତସଙ୍କ ଆଗମନ ଦ୍ୱାରା ଆମ୍ଭମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେଲେ। 7వ వచనంలో కూడా చెప్పాడు, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పు, నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. 7 ପଦରେ ମଧ୍ୟ ଏମିତି ଲେଖା ହେଇଛି, ଆଉ କେବଳ ତାଙ୍କ ଆଗମନ ଦ୍ୱାରା ନୁହେଁ, କିନ୍ତୁ ଯେଉଁ ସାନ୍ତ୍ୱନା ଦ୍ୱାରା ସେ ତୁମମାନଙ୍କ ବିଷୟରେ ସାନ୍ତ୍ୱନା ପ୍ରାପ୍ତ ହୋଇଥିଲେ ତାହା ଦ୍ୱାରା ମଧ୍ୟ ସାନ୍ତ୍ୱନା ଦେଲେ। କାରଣ ସେ ତୁମମାନଙ୍କ ଆଗ୍ରହ, ତୁମମାନଙ୍କ ବିଳାପ ମୋ ସପକ୍ଷରେ ତୁମମାନଙ୍କ ଉଦ୍యోଗ ବିଷୟ ଆମମାନଙ୍କୁ ଜଣାଇଲେ, ସେଥିରେ ମୁଁ ଆହୁରି ଅଧିକ ଆନନ୍ଦିତ ହେଲି। కాబట్టి దైవలేఖనములో తీతు రాక వలన అక్కడున్నటువంటి సంఘ ప్రియులు వారు ఆదరించబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ତେଣୁ ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରେ ଆମେ ଦେଖୁଛୁ ଯେ ତିତସଙ୍କ ଆଗମନ ଦ୍ୱାରା ଆଉ ସେଠାକାର ମଣ୍ଡଳୀ ସାନ୍ତ୍ୱନା ପ୍ରାପ୍ତ ହେଲେ। భక్తులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆదరించబడేవారుగా ఉండాలి. ଆଉ ଭକ୍ତମାନେ ଯେଉଁଠିକି ଗଲେ ବି ଆଉ ସେଠି ସାନ୍ତ୍ୱନା ପ୍ରାପ୍ତ ହେବା ଦରକାର। కాబట్టి ప్రభునందు ప్రియులారా, ତେଣୁ ప్రభుରେ ప్రియମାନେ మనకు ఆదరణ ఎలా కలుగుతుందో తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా, పరిశుద్ధుల ద్వారా మనకు ఆదరణ దొరుకుతుంది. ତେଣୁ ప్రభుରେ ପ୍ରିୟମାନେ ଆମମାନେ କେମିତି ସାନ୍ତ୍ୱନା ପାଉଛୁ? ପିତାଙ୍କ ଦ୍ୱାରା, ପୁତ୍ରଙ୍କ ଦ୍ୱାରା, ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା, ପୁଣି ପବିତ୍ର ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା, ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା। పరిశుద్ధులు ఎక్కడికి వెళ్ళినా ఆదరించేటట్లుండాలి గాని చీదరించేటట్లు ఉండకూడదండి. ପବିତ୍ର ଲୋକମାନେ ଯେଉଁଠି ଗଲେ ବି ଅନ୍ୟମାନଙ୍କୁ ଆମେ ସାନ୍ତ୍ୱନା ଦେବା ବ୍ୟକ୍ତି ତୁଲ୍ୟ ଦେବା, ଆଉ ଦୁଃଖ ଦେବା ତୁଲ୍ୟ ନ ରହିବାକୁ ପଡିବ। రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయములో 4వ వచనాన్ని మనము చదివితే, ରୋମୀ ఎలా ତାର 15:4 ଦେଖିଲେ, స్క్రీన్ ముట్టుకోకండి. ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. లేఖనముల వలని ఆదరణ అన్నాడు. వచ్చిన రోమి 15:4 ଆଉ ଆମେ ପଢିବା 15:4 ପଦ। ପୁଣି ଆମ୍ଭେମାନେ ଯେପରି ଶାସ୍ତ୍ର ଲବ୍ଧ ଧୈର୍ଯ୍ୟ ଓ ସାନ୍ତ୍ୱନା ଦ୍ୱାରା ଭରସା ପ୍ରାପ୍ତ ହଉ, ଏଥି ନିମନ୍ତେ ପୂର୍ବ କାଳରେ ଯାହା ଯାହା ଲେଖା ହୋଇଥିଲା ସେଇ ସବୁ ଆମ୍ଭମାନଙ୍କର ଶିକ୍ଷା ପାଇଁ ଲେଖା ହୋଇଅଛି। ଆମେ ଶାସ୍ତ୍ର ଦ୍ୱାରା ସାନ୍ତ୍ୱନା ପାଉଛୁ। కనుక లేఖనముల వలని మనకు ఆదరణ ఉన్నది కాబట్టి లేఖనాలు మనం ఎక్కువగా చదువుకుంటా ఉంటే, వింటా ఉంటే ఖచ్చితంగా ఎంతో ఆదరించబడతాం. ତେଣୁ ଶାସ୍ତ୍ର ଦ୍ୱାରା ଆମମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ମିଳେ।
ତେଣୁ ଅଧିକ ପଢିବା ଦ୍ୱାରା ଆଉ ଅଧିକ ଆମେ ଶିଖିବା ଦ୍ୱାରା ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଶାସ୍ତ୍ର ଦ୍ୱାରା ଆମେ ସାନ୍ତ୍ୱନା ପ୍ରାପ୍ତ ହଉ। అదే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనములో ఇంకా ଏହି ఎలా ରୋମ ఆదరించబడతామో చెప్పాడు. ଏହି ରୋମିଓ ପତ୍ର 1:11 ପଦରେ ଆମେ ଆଉ କି ପ୍ରକାର ସାନ୍ତ୍ୱନା ପାଇ ଆମେ ଦେଖୁଛୁ। మీరు స్థిరపడవలనని అనగా నీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని. ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. లేఖనముల వలని ఆదరణ, విశ్వాసము వలని ఆదరణ. ଆମେ ଦେଖୁଛୁ ଜଣେ ତୁମେମାନେ ଯେପରି ସ୍ତ୍ରୀକୃତ ହୋଇପାର, ସେଥିପାଇଁ ମୁଁ ତୁମମାନଙ୍କୁ କୌଣସି ଆତ୍ମିକ ଦାନ ନିମନ୍ତେ ତୁମମାନଙ୍କ ସହିତ ସାକ୍ଷାତ କରି ଏକାନ୍ତ ଇଚ୍ଛା କରୁଅଛି, ବରଂ ଯେପରି ତୁମମାନଙ୍କର ମହର ଉଭୟ ପକ୍ଷରେ ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ମୁଁ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ତୁମମାନଙ୍କର ସହିତ ଉତ୍ସାହ ପ୍ରାପ୍ତ ହୁଏ, ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ମଧ୍ୟ ସାନ୍ତ୍ୱନା ପ୍ରାପ୍ତ ହଉ। కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ଫିଲିପିଓ ତାର 2:1 ଆଉ ଗୋଟିଏ ବିଷୟ ମଧ୍ୟ ଯେତେବେଳେ ଆମେ ଚିନ୍ତା କରିବା, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలని ఆదరణ అయినను అన్నాడు. 1:2 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2:1 ଅତଃ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହଭାଗିତାରେ କୌଣସି ଉତ୍ସାହ, କୌଣସି ପ୍ରେମପୂର୍ଣ୍ଣ ସାନ୍ତ୍ୱନା ଲେଖାଯାଇଛି, ప్రేమ వలన ఆదరణ. ଆମେ ପ୍ରେମ ଦ୍ୱାରା ସାନ୍ତ୍ୱନା ପ୍ରାପ୍ତ ହଉ। ఎవరైనా కష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యాధిలో, బాధలో తన వారిని పోగొట్టుకున్న వారిని ఆదరించడానికి వెళ్ళినప్పుడు ఈ మూడింటిని మనము జాగ్రత్తగా ఉపయోగించాలి. ପ୍ରଭୁରେ ଯଦି କେହି ଦୁଃଖରେ, କଷ୍ଟରେ, ଅସୁବିଧାରେ, ବିଭିନ୍ନ ପ୍ରକାର ସମସ୍ୟାରେ ଅଛନ୍ତି, ଆମେ ଏ ତିନୋଟି ବିଷୟରେ ସାନ୍ତ୍ୱନା ଜାଣିବାକୁ ପଡିବ। 1 లేఖనములు, 2 ଏ- ପ୍ର- విశ్వాసం, 3 ప్రేమ. ఈ మూడింటి ద్వారా అవతల వ్యక్తిని మనము ఆదరించేటట్లుగా ఉండాలి. ପ୍ରଥମ ହଉଛି ଶାସ୍ତ୍ର ଦ୍ୱାରା, ଦ୍ୱିତୀୟ ହଉଛି ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା, ତୃତୀୟ ହଉଛି ପ୍ରେମ ଦ୍ୱାରା। ଏଇ ତିନୋଟି ମାଧ୍ୟମରେ ଆମେ ଆମର ପ୍ରିୟମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେଇପାରିବା। గనుక ప్రతి ఒక్కరూ విషయాలు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. దైవ ତେଣୁ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటి మనము ఎరిగిన వారంగా ఉండాలి. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ ପ୍ରତ୍ୟେକ ପ୍ରଭୁଙ୍କର ଶାସ୍ତ୍ରକୁ ଭଲ ଜାଣିବାକୁ ପଡିବ, ଆଉ ଭଲ ଭାବରେ ଜାଣିବାକୁ ଚିନ୍ତା କରିବାକୁ ପଡିବ। కనుక మనము ఏ స్థితిలో ఉన్న వారిని ఆదరించాలి అని అన్నప్పుడు ତାହେଲେ ଆମେ କେଉଁ ଅବସ୍ଥାରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେବାକୁ ପଡିବ? 94వ కీర్తనలో 19వ చరణంలో చెప్పాడు. 94 ଆଉ 18ରେ ଲେଖା ହେଇଥିବା ଗୀତ ଲେଖା ହେଇଛି। 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది అన్నాడు. ଆମେ ଦେଖନ୍ତୁ, ମୋ ଆନ୍ତରିକ ଭାବନାର ବାହୁଲ୍ୟ ସମୟରେ ତୁମର ସାନ୍ତ୍ୱନା ସବୁ ମୋ ପ୍ରାଣକୁ ଆହ୍ଲାଦିତ କରେ। 94:19। కనుక మనిషి జీవితంలో శ్రమల, ఇరుకుల, ఇబ్బందుల అవచనాలు కూడా ఉన్నాయి. సమయభావాన్ని బట్టి చెప్తున్నా. ଆମେ అంతరంగమందు ଦେଖୁଛୁ విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలుగ చేస్తుంది. ମନୁଷ୍ୟ ଜୀବନରେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ସମସ୍ୟା ରହିଅଛି, କିନ୍ତୁ ଆନ୍ତରିକ ଭାବନାର ବାହୁଲ୍ୟ ସମୟରେ ଆଉ ସାନ୍ତ୍ୱନା ନିଶ୍ଚିତ ଆବଶ୍ୟକତା ଆହ୍ଲାଦିତ କରେ। కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవాలు జాగ్రత్తగా మనము గమనించి దేవునికి ఎంతో మహిమ తెచ్చే వారంగా మనలను మనము సిద్ధపరుచుకోవాలి. ତେଣୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ ବାସ୍ତବକୁ ଆମେ ଜାଣିକି ଆମେ ପ୍ରଭୁଙ୍କର ମହିମା ନିମନ୍ତେ ନିଜ ନିଜକୁ ବା ଆପଣାକୁ ପ୍ରସ୍ତୁତ କରୁ।
ఈ విచారములు హెచ్చైన వారికి రకరకాల వ్యాధులు బాధలు వస్తాయి. అవును కదా, షుగర్ వచ్చేది ఇలాంటి పరిస్థితుల్లోనే, బీపీలు ଆମମାନଙ୍କର వచ్చేవి ఇలాంటి పరిస్థితుల్లోనే, థైరాయిడ్స్ వచ్చేవి ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇక టోటల్ గా రకరకాల వ్యాధి బాధలు వచ్చేది ఇలాంటి పరిస్థితుల్లోనే. అయితే దేవుని వాక్యము చేత మనము ఆదరించవలసిన వారు. ଏଇ ପ୍ରକାର ସମୟରେ ଚିନ୍ତା ସମୟରେ ଆମମାନଙ୍କୁ ବିପି ଆସେ, ଆମମାନଙ୍କୁ ସୁଗାର ମଧ୍ୟ ଆସେ, ଥାଇରଏଡ ମଧ୍ୟ ଆସେ। କିନ୍ତୁ ଏଇ ସମସ୍ତ ଅବସ୍ଥାରେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଦ୍ଵାରା, ଶାସ୍ତ୍ର ଦ୍ଵାରା ଆମେ ସାନ୍ତ୍ୱନା ପ୍ରାପ୍ତ ହଉ। ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు అంతరంగమందు విచారములు హెచ్చైనప్పుడు ఆయన మాటల ద్వారా మనము ఎంతో ఆదరించబడితే ప్రాణము నెమ్మదిగా ఉంటుంది అని చెప్పాడు. ତେଣୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଯେତେବେଳେ ଆମର ଆନ୍ତରିକ ଭାବନାର ବାହୁଲ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଦୁଃଖିତ ହଉ, ଚିନ୍ତିତ ହଉ, ତେବେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ସାନ୍ତ୍ୱନା ଦିଏ, ଆହ୍ଲାଦିତ କରେ। ఆ వారు బాధకు కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు, కానీ దేవుడు, కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, పరిశుద్ధులు వీరు ఆదరించేవారు అన్నాడు. ସେମାନେ ଦୁଃଖକୁ କର୍ତ୍ତା, କିନ୍ତୁ ସେମାନେ ସାନ୍ତ୍ୱନାକୁ କର୍ତ୍ତା ନୁହନ୍ତି। ତେଣୁ ପିତା, ପୁତ୍ର, ପବିତ୍ର ଆତ୍ମା ସେ ଆମମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦିଅନ୍ତି। ఒకవేళ ఎవరైనా ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోయినా, భూమి మీద ఉన్న ఏదో ఒక రోజుకు చనిపోతామనే సత్యాన్ని ఎరిగిన వారై చనిపోయిన వారిని గురించి దుఃఖపడకుండగా ఎలా ఉండాలో చెప్పాడు. ଆଉ ଯଦି କିଏ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣି ଜଗତ ଛାଡିକି ଚାଲିଯିବ ବା ମରିଯିବେ, ଆଉ ତାଙ୍କ ବିଷୟରେ କି ପ୍ରକାର ରହିବା, ଆଉ ତାହା ମଧ୍ୟ ଲେଖାଯାଇଛି। ఏమని చెప్పాడు అనంటే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి అన్నాడు. ପ୍ରଥମ ତେସଲୋନି ତାର 4:18 ପଦରେ ଆମେ ଦେଖୁ, ଅତଏବ ଏହି ସମସ୍ତ ବାକ୍ୟ ଦ୍ୱାରା ତୁମ୍ଭେମାନେ ପରସ୍ପରକୁ ସାନ୍ତ୍ୱନା ଦିଅ। కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనము తేటగా గమనించబద్దులమై ఉన్నాం. ତେଣୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ ଯୋଉ ବାସ୍ତବତା, ସତ୍ୟତା ଲେଖାଯାଇଛି, ଆଉ ତାହା ଆମେ ଅବଶ୍ୟ ଭଲ ଭାବରେ ଜାଣିବାକୁ ପଡିବ। ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు, ఈ లోకము నాది కాదు, నాకు నిత్యత్వం, అమరత్వం ఉన్నదని ఎదురు చూస్తూ క్రీస్తు యేసునందు రక్షించబడిన వారు దేవుని వాక్యము చేత ఆదరించబడాలి. ପ୍ରଭୁ ଆସିବେ, ଏ ଜଗତ ମହର ନୁହେଁ, ପ୍ରଭୁ ମତେ ନେଇଯିବେ। ଆଉ ଯୋଉମାନେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେଇଅଛନ୍ତି, ସେମାନେ ଏଇ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ବାକ୍ୟ ଦ୍ଵାରା ସାନ୍ତ୍ୱନା ପାଇବା ଆବଶ୍ୟକ। కీర్తనల గ్రంథములో 23వ కీర్తన 4లో, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. ଗୀତ ସଂହିତାରେ ଆମେ ଦେଖୁଛୁ 23ର ତାର 4ରେ, ତୁମର ପାଞ୍ଛାଣ, ତୁମର ବାଡି ମତେ ସାନ୍ତ୍ୱନା ଦିଏ। 86వ కీర్తనలో దేవుని కృప వలన, దేవుని సహాయము వలన ఆదరణ కలుగుతుంది అని చెప్పాడు. 86 ଗୀତରେ ତାଙ୍କର ଅନୁଗ୍ରହ ଦ୍ଵାରା, ତାଙ୍କ ଦୟା ଦ୍ଵାରା ମତେ ସାନ୍ତ୍ୱନା ପ୍ରାପ୍ତ ହଉଛି କହିଲେ। సరే, పరిశుద్ధులు ఆదరణకు కర్త, ఆదరించేవారు. మరి మీరు ఆదరించేవారేనా? ఆలోచన చేయండి. ବିଶେଷ କରି ପବିତ୍ର ଲୋକମାନେ, ସାନ୍ତ୍ୱନାକାରୀ ମାନେ, ତୁମେ କଣ ସାନ୍ତ୍ୱନା ଦଉଛ କି? మన ప్రభు ఎలా ఆదరిస్తాడో చెప్పాడు. యెషయా గ్రంథం 66:13లో, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను అని చెప్పాడు. ଈଶାୟ ତାର 66 ପର୍ବରେ ଆମେ ଦେଖୁଛୁ, ମା ଯେପରି ସାନ୍ତ୍ୱନା ଦିଏ, ଠିକ ସେହିପରି ମୁଁ ସେମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦିଏ କହିଲେ। ఒకని తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో నేను మిమ్మును అలాగున ఆదరిస్తాను అని చెప్పాడు. ఎంత గొప్ప మాట చూడండి ప్రియులారా. ପ୍ରିୟମାନେ,
ମା ଯେପରି ସାନ୍ତ୍ୱନା ଦିଏ ଠିକ ସେଇପରି ମୁଁ ତୁମକୁ ସାନ୍ତ୍ୱନା ଦିଏ। కనుక జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాన్ని మనము తేటగా గమనించినట్లయితే మనం అర్థం చేసుకోవలసిన అమూల్యమైన మాట ఆలోచన చేయండి ప్రియులారా. କାରଣ ପ୍ରଭୁରେ ପ୍ରିୟ ମାନେ ପବିତ୍ର ଧର୍ମଶାସ୍ତ୍ରରେ ଯାହା ଲେଖା ହେଇଛି ଆମେ ଯଦି ଜାଣିବା ତାହେଲେ ନିଶ୍ଚିତ ଆମେ ଏହାକୁ ଚିନ୍ତା କରିବାକୁ ପଡିବ ପ୍ରିୟ ମାନେ। కనుక ప్రతి ఒక్కరూ గుర్తించండి, దేవునికి మహిమ ఆపాదించండి. ప్రతివారు కూడా ఆదరించబడేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నా. మనము ఆదరించబడాలి, ఇతరులను మనము ఆదరించాలి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఈ 1 నుండి 5 వచనాలలో యోబు తేటగా అందించిన సందేశం. ପ୍ରଭୁରେ ପ୍ରିୟ ମାନେ ଯଦି ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଭଲ ଭାବରେ ଜାଣିବା ତାହେଲେ ଆମେ ଅନ୍ୟମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା କରିବା, ଆମେ ସାନ୍ତ୍ୱନା ପାଉ, ପୁଣି ଅନ୍ୟମାନଙ୍କୁ ମଧ୍ୟ ସାନ୍ତ୍ୱନା କହୁ। ଏ ଆଇବ ପୁସ୍ତକ ତାର 16 ପର୍ବ 1 ରୁ 5 ମଧ୍ୟରେ ଆମେ ଦେଖିଲୁ। ప్రార్థన చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା। మనం ఆదరించబడాలి, ఆదరించాలి గాని అగ్నిగుండానికి వెళ్ళకూడదు, అగ్నికి పంపకూడదు. జాగ్రత్త పడదాం. ଆମେ ସାନ୍ତ୍ୱନା ପାଇବା, ଅନ୍ୟମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା କରିବା, ପୁଣି ସେ ଅଗ୍ନି କୁଣ୍ଡକୁ ଆମେ ନ ଯାଉ, ଅଗ୍ନି କୁଣ୍ଡକୁ କାହାକୁ ନ ପଠାଉ, ଜାଗ୍ରତ ହେବା। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ପବିତ୍ର ପିତା, ତୁମରି ଗୌରବମୟ ନାମରେ ଆମେ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା କରୁଅଛୁ। మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించారు, మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. ତୁମେ ଆମମାନଙ୍କୁ ଅଧିକ ପ୍ରେମ କରି ତୁମରି ଅନୁଗ୍ରହରେ ସ୍ମରଣ କଲ। మమ్మల్ని అన్ని విధాల ఆదుకున్నారు, తోడై ఉన్నారు, మేలు చేశారు. అందుకై స్తోత్రం. ତୁମେ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ବିଷୟରେ ଆଦରଣ କଲ, ସାହାଯ୍ୟ କଲ ଆଉ ସୁରକ୍ଷା କଲ। ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మమ్మను మీరు కరుణించి కటాక్షించి కృపతో జ్ఞాపకం చేసుకుని చేసిన ప్రతి మేలు ఉపకారములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ତୁମରି ଦୟାରେ ଅନୁଗ୍ରହରେ ତୁମେ ଆମମାନଙ୍କୁ କରିଥିବା ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ନିମନ୍ତେ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ, ମଙ୍ଗଳ ନିମନ୍ତେ। మీ దివ్య వాక్యము చేత మమ్మను మీరు దర్శించి మా ప్రభువా లేఖనముల వలన మాకు గొప్ప ఆదరణ కలుగజేసినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతించుచు ପ୍ରଭୁ ତୁମରି ସେ ଈଶ୍ୱରୀୟ ବାକ୍ୟ ଦ୍ୱାରା, ତୁମରି ଶାସ୍ତ୍ର ଦ୍ୱାରା ତୁମେ ଆମମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେଇଥିବା ଯୋଗୁଁ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ, ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା ଗୌରବ କରୁଛେ, ପ୍ରାର୍ଥନା କରି ମାଗୁଅଛୁ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା। ఆమేన్. ଆମେନ୍।